నమస్కారం గురువుగారు. శ్రీశైలంలో వాసవి అమ్మవారు ముందర మనమందరూ చేరి భగవద్గీత, శివానంద లహరి, సౌందర్య లహరి పారాయణం చేసింది మా ఈ జన్మలో మర్చేకయ్యలేదు గురువుగారు. గురువాయూర్ది అట్లే ఉండే, ఇదిను ఇంకా బాగుండే అనే తర ఉండే మేడం. మనము అక్కడ ఆ హాల్లో కూర్చొని అందరూ ఒకే స్వరంలో బాగా చదువుతూ ఉంటే అందరూ అంటారు కదా, భూ కైలాసము, భూ వైకుంఠము అని. అది ఇదేనేమో అని అనిపించి, అది ఏమీ మాకి ಗೊತ್ತలేదు. ఆ ಥರ అనుభవం మాయ మేడం మా గురువుగారు. అక్కడ చదువుతూ ఉంటే నేనే చదువుతానోనే నాకు ಗೊತ್ತలేదు. నేను నన్నే మర్చిపోయిండాను. ఎప్పుడో తిరగా జ్ఞాపకం వస్తుంది. నేను ఇక్కడ ఉండాను, చదువుతూ ఉండాను అని జ్ఞాపకం వస్తుంది. భగవద్గీత చదివినప్పుడు అంతే, శివానంద లహరి చదివినప్పుడు అంతే, సౌందర్య లహరి చదివినప్పుడు అమ్మవారు నాలోనే ఉండే ಥರ నాకు అనిపించాయి. అమ్మవారే పాడుతుందేమో అనే ಥರ అనిపించాయి. నన్నే నేను మర్చిపోತೀನಿ. ఈ ಥರ అనుభవం నాకు ఇదే ఫస్ట్ టైం. గురువాయూర్లో చదివినప్పుడు బాగా చదువుతుందాము అని అనిపించాయి. అయితే ఈ ಥರ అనుభవము ఇదే ఫస్ట్ టైం అయింది. చాలా ఆనందం అనిపించాయి. ఆనందం అంటే ఏమీనే అర్థమయ్యే ಥರ ఉండే. ఇంకెట్లా చెప్పాలని నాకు ಗೊತ್ತలే గురువుగారు. చాలా బాగుండే. నా జట్ల నా మీ దగ్గర నేరీకుండేవాళ్ళు నా ఫ్రెండ్స్ రుక్మిణి వాళ్ళ యజమానులు వచ్చిండ్రి. వాళ్ళ యజమానులు ఎప్పుడు అంగడి బిజినెస్ అనే ఉండేవాళ్ళు. ఇదే ఫస్ట్ టైం వాళ్ళు ఇట్లా వచ్చింది. మేము భయం పడతా ఉంటుంది, వాళ్ళు బోర్ ఉంటారో ఏమంటారో అనేసి. వాళ్ళకి చెప్పింటి, మీకు ఇష్టముంటే కూర్చోండా, లేకపోతే అవుట్లో పైకి రండా అనేసి. అయితే వాళ్ళు ఫుల్ నిండారు కూర్చొని, అంతే సంతోషము పడిండారు. అది మాకు చాలా ఖుషి మేడం. తిరగా సునంద అనే వాళ్ళ నా ఫ్రెండు, వాళ్ళకి హిల్ స్టేషన్ అయితే అయ్యలేదు, సుస్తైపోతారు. ఫస్ట్ నేను ఉడుపికి పోయినోడు వాళ్ళకి అట్లా అయ్యాని నేను వచ్చేలేదునే చెప్పరి. తిరగా మేము ఏమంటే, దేవుని పైన భారమేసి రాండా, మీకు చూడాలని ఆశ కదా దేవుణ్ణి, రాండా, ఏమైతే అది ఏమైనా అయితే మేము చూసుకుంటాము అని చెప్పింది. వాళ్ళకి ఏమీ కాలే మేడం. వాళ్ళకు చాలా సంతోషమాయ. మా వదిన గారు రాధా వాళ్ళకిను చాలా ఇష్టమయ్య. మీకు చెప్పమని చెప్పరి వాళ్ళును. చాలా సంతోషమయ్య మేడంకి చెప్పండి అని చెప్పరి. ఒట్టు అందరూ ಹೆಚ್ಚು కಮ್ಮಿ ఒకే ಥರ మనస్తత్వం ఉండే వాళ్ళందరూ ఒక దగ్గర చేరింటిం కదా. అది వేరే వాళ్ళునే అనిపించలే, వీళ్ళు మనకు ಗೊತ್ತలేనో అనిపించలే. అందరూ మనోళ్ళే, అందరూ ఒకటే అనే ಥರ అనిపించాయి. అందరు ముఖము సంతోషంగా తృప్తిగా ఉండే మేడం. లైఫ్లో ఈ ಥರ అనుభవము కావాలా. చాలా బాగుండే. దీనికి మీరే మూల కారణం మేడం. మీరే మాకు అంత అనే ಥರ అనిపించాయి. ఇంత బాగా ఈ ప్రోగ్రాం కావాలంటే దాని వెనుక ఎందరో శ్రమ పడిండారు. మీరు, మీ కూతురు, మీ కొడుకు దీప వాళ్ళ కొడుకు, పార్వతి గారి యజమానులు, ఇంకా మీతోటి ఎవరెవరు వాళ్ళ పేర్లు నాకు ಗೊತ್ತలేదు. అందరికీ ధన్యవాదాలు. అందరూ మనసును బాగా రావాలా, బాగుండాలా, అందరికీ తృప్తి కావాలా, దేవునికి మనం నేర్చిండేది ఒప్పియాలా, శంకరాచార్యాలు చెప్పిండేది అక్కడే మనము చెప్తే ఇంకా బాగుంటుంది అని అనిపించి అది అన్నీ బాగా అయ్యా మేడం. మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం గురువుగారు. ఇదన్నిటినీ ఇంత బాగా అందరికీ తెలిపించే శ్వేత గారు, వాళ్ళకి ఏం చెప్పాలని ಗೊತ್ತలేదు. వాళ్ళకిను చాలా ధన్యవాదాలు. ఎంత బాగా పిక్చర్స్ పెట్టి యూట్యూబ్ చేసి వాళ్ళకి ఎంతో ఉండే పనిలా వాళ్ళు రాకున్నా ఎంత బాగా చేసిండారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం గురువుగారు.